ఎన్నికల విధానంపై రాహుల్ గాంధీ సెటర్లేశారు. ఇప్పటికే ఈవీఎంలపై విమర్శలు చేసిన రాహుల్ 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికలను ఎలా మేనేజ్ చేయాలో, రిగ్గింగ్ ఎలా చేయాలో ట్వీట్ చేసిన రాహుల్ 2024 మహారాష్ట్ర ఎన్నికల రిగ్గింగ్ కు బ్లూ ప్రింట్ అంటూ రాహుల్ కామెంట్స్ చేశారు. రిగ్గింగ్ ఎలా చేయొచ్చంటూ 5 పాయింట్లతో వివరించారు. అందులో ఈసీ ప్యానెల్ ని రిగ్ చేయాలని, ఎన్నికల జాబితాలో ఫేక్ ఓటర్స్ ని కలపాలని, ఓటింగ్ సరళిని మార్చి చూపించాలని, బీజేపీ గెలవాల్సిన చోట బోగస్ ఓటింగ్ పై దృష్టి పెట్టాలంటూ చురకలంటించారు రాహుల్. ఎన్నికల విధానంపై రాహుల్ గాంధీ సెటైర్లేశారు. ఇప్పటికే ఈవీఎంలపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలను ఎలా మేనేజ్ చేయాలో, రిగ్గింగ్ ఎలా చేయాలో ట్వీట్ చేశారు రాహుల్. 2024 మహారాష్ట్ర ఎన్నికలు రిగ్గింగ్ కి బ్లూ ప్రింట్ అంటూ రాహుల్ కామెంట్స్ చేశారు. రిగ్గింగ్ ఇలా చేయొచ్చంటూ 5 పాయింట్లతో వివరించారు. అందులో ఈసీ ప్యానెల్ ని రిగ్ చేయాలని, ఎన్నికల జాబితాలో ఫేక్ ఓటర్స్ ని కలపాలని, ఓటింగ్ సరళిని మార్చి చూపించాలని, బీజేపీ గెలవాల్సిన చోట బోగస్ ఓటింగ్ పై దృష్టి పెట్టాలంటూ చురకలంటించారు రాహుల్. ఎన్నికల విధానంపై రాహుల్ గాంధీ సెటైర్లేశారు. ఇప్పటికే ఈవీఎంస్ పై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలపై హాట్ కామెంట్లు చేశారు. ఎన్నికలను ఎలా మేనేజ్ చేయాలో, రిగ్గింగ్ ఎలా చేయాలో ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. 2024 మహారాష్ట్ర ఎన్నికలు రిగ్గింగ్ కి బ్లూ ప్రింట్ అంటూ రాహుల్ హాట్ కామెంట్స్ చేశారు. రిగ్గింగ్ ఇలా చేయొచ్చంటూ 5 పాయింట్లలో వివరించారు. అందులో ఈసీ ప్యానెల్ ని రిగ్ చేయాలని, ఎన్నికల జాబితాలో ఫేక్ ఓటర్స్ ని కలపాలని, ఓటింగ్ సరళిని మార్చి చూపించాలని, బీజేపీ గెలవాల్సిన చోట బోగస్ ఓటింగ్ పై దృష్టి పెట్టాలంటూ చురకలంటించారు రాహుల్.